హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బిందు కొండవీటి. ఏంటి వీడియో స్టార్ట్ చేయగానే ఫుడ్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇది బర్త్డే వ్లాగ్, దయా బర్త్డే వ్లాగ్ చేస్తున్నాను నేను ఇవాళ. పార్టీ అరేంజ్ చేసాము, ఇంకా ఫుడ్ కుక్ చేయడం స్టార్ట్ చేసాము. కొలీగ్స్ని పిలిచాము, దయా వాళ్ళ కొలీగ్స్ని పిలిచాడు, నేను మా సైడ్ కొలీగ్స్ని పిలిచాము. అంటే ఈవినింగ్ పార్టీ, ఈవినింగ్ వరకు ఇంకా ఫుడ్ ప్రిపరేషన్ మొత్తం ఫినిష్ చేసేయాలి. సో నేను, అక్క, దయా ఇలా అందరం ఇంకా ఫుడ్ స్టార్ట్ చేసాం ప్రిపేర్ చేయడం మార్నింగ్. అంటే నాకు ఆ ముందు రోజే నైట్ షిఫ్ట్ జరిగింది, అందుకోసం నేను నైట్ కూడా సెలబ్రేట్ చేయలేదు. డైరెక్ట్గా ఇంకా రావడం ఫుడ్ స్టార్ట్ చేసాం మేము. ఒక పక్క ఫుడ్ ప్రిపరేషన్ జరుగుతుంది, అలాగే ఇంకొక పక్క కూడా డెకరేషన్ స్టార్ట్ చేసాము. అన్నీ కొంచెం ఈక్వల్ టైంలో ఫినిష్ చేయడం కోసం. ఏమైనా వదను బ్లర్ వస్తుంది. ఫైనల్గా ఎంతో కష్టపడి బెలూన్స్ మొత్తం ఊది డెకరేషన్ అయితే పూర్తి చేసేసాము. తర్వాత అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది మాకు. సో తను చూస్తే, తను మీకు ఆల్రెడీ ముందు వీడియోస్లో మీరు చూడకపోతే ప్లీజ్ నా బయోలోకి వెళ్ళి చూడండి. తను మాహా, తను నా కొలీగ్, అలాగే మహేందర్. సో వాళ్ళైతే ఎందుకు త్వరగా రావడం జరిగిందంటే వాళ్ళకి నైట్ షిఫ్ట్ ఉంది. సో డే టైంలోనే వాళ్ళు తొందరగా రావడానికి చూసుకొని ప్లాన్ చేసుకొని వచ్చారు. ఇక్కడ మనం ఏమన్నా పార్టీ అరేంజ్ చేసుకుంటే అందరినీ పిలిచినా కానీ మనకి ఎవరో కొంతమందే అటెండ్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ జాబ్ టైమింగ్స్ అవన్నీ కంప్లీట్గా వేరే ఉంటాయి. యూకేలో నైట్ షిఫ్ట్ ఉంటే డే షిఫ్ట్ ఉంటుంది, డే షిఫ్ట్ ఉంటే నైట్ షిఫ్ట్, ఇట్లా కంప్లీట్గా చేంజ్ ఉంటుంది. అందుకోసం మేము నైట్ టైం అరేంజ్ చేసిన పార్టీ ఇది. సో ఎవరికైతే ఖాళీ ఉందో వాళ్ళందరూ డే టైంలోనే వస్తున్నారు. ఆఫ్ ఉన్న వాళ్ళందరూ ఇంకా నైట్ పార్టీకి అటెండ్ అవుతారు. ఫైనల్గా ఫుడ్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ఇక్కడ వెజిటబుల్ సలాడ్, నెక్స్ట్ పులిహోర, మన ట్రెడిషన్ ఇది, చికెన్ కర్రీ, అండ్ నెక్స్ట్ బిర్యానీ. ఎంత బాగుందో కదా, నేనే చేశాను అది. ఇంకా వైట్ రైస్, ఎవరికైనా స్పైసీగా ఎక్కువ ఇష్టపడరు ఇక్కడ వాళ్ళు, ఎవరికైనా కావాలి అంటే వైట్ రైస్ కూడా తినడానికి ప్రిపేర్ చేశాము. ఇంకా స్పెషల్ ఐటమ్ నేను చేసింది ఫ్రూట్ సలాడ్ విత్ కస్టర్డ్. అలా ఇంకా చికెన్ ఫ్రైడ్ పీసెస్ కూడా చేసాము, గ్రిల్ పెట్టాము. సో అలా మా ఫుడ్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ సాంగ్ బాగుంది. ఇంకా 1 by 1 రావడం స్టార్ట్ అయ్యారు. సో ఇప్పుడు కేక్ కటింగ్ ఇంకా స్టార్ట్ చేసేస్తాం.
వాస్ వెరీ నైస్. చాలా బాగుంది ఇట్లా ఒక బర్త్డే సెలబ్రేట్ చేయడం దయా కోసం. అందరూ రావడం, అటెండ్ అవ్వడం, పార్టీ సెలబ్రేట్ చేసుకోవడం. ఇట్ వాస్ వెరీ నైస్ ఈవినింగ్ అప్పుడు. యూకేలో ఇలాగా ఏమన్నా సెలబ్రేషన్ చేసుకోవాలన్నా, ఫుడ్ ఏదన్నా ప్రిపేర్ చేయాలన్నా మ్యాక్సిమం మనమే చేసుకోవాలి. ఎందుకంటే బయట ఏమన్నా మాట్లాడాలి అన్నా చాలా కాస్ట్ తీసుకుంటారు, బయట మాట్లాడలేము. సో ఆ రోజు మొత్తం కొంచెం టైర్డ్ అయ్యాము. ఇంకా సాయంత్రం అయ్యేసరికి ఇంక అందరిని ఇలా చూసేసరికి కొంచెం చాలా హ్యాపీగా అనిపించింది. Only your friend? No, no, you. I'm calling you. Take the video. Boss, look at this side, boss. Boss. That's good, boss. సరిగ్గా పోయట్లేదు బాస్, పైన ఉంది చూడు. No cream. అలా ఇంట్లో కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మేము ప్లానింగ్ బయట చేసాము పార్టీ ఇదంతా. ఆల్రెడీ మీరు ఈ ప్లేస్ చూడకపోతే నా దాంట్లో ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, అందులో మీరు బార్బిక్యూ వీడియో చూసినట్లయితే మేము అది ఇక్కడే చేసాము. మా ఇంటి వెనకమాల ఉన్న ప్లేస్ ఇది. సో దేనికైనా చాలా పర్ఫెక్ట్ యూజ్ అవుతుంది మాకు. అందుకోసం ఇంక ఇంట్లో అంతమంది ఉండడం వల్ల ఇంట్లో చాలా కంజెస్టెడ్గా అనిపించింది. అందుకోసం మేము ఫుడ్ అదంతా ఇక్కడికి తీసుకొచ్చేసి డ్రింక్స్ అవన్నీ తీసుకొచ్చి వెనకమాల ప్లాన్ చేసాము. Yeah. Not spicy? Is that fine? Never been to that really nice restaurant. ఇంతే కాకుండా ఇంకా ఏమన్నా చేయాలి అని అనిపించింది. సో ఇంకా ఇండియాలో ఇట్లా ఫుడ్ డొనేట్ చేద్దామని అనుకున్నాను నేను. అలాగ బుచ్చిని పంపించాను నేను కామారెడ్డి ఇట్లా దయా వాళ్ళు ఉండే ప్లేస్ సైడ్ ఎవరైనా ఆర్ఫనేజ్ హోమ్స్, ఓల్డేజ్ హోమ్స్ ఇట్లా ఉన్నాయేమో కనుక్కోమని. సో బుచ్చి అంతా కనుక్కొని నాకు వచ్చి చెప్పింది అయితే వాళ్ళ దగ్గరికి ఫుడ్ ఎప్పుడు రీచ్ అవుతుంది, అది మాత్రం ఖచ్చితంగా నిజమే. ఫుడ్ ఎవరికైతే రీచ్ అవ్వదో వాళ్ళకి ఇస్తే కొంచెం మనకి కూడా చాలా సాటిస్ఫైడ్గా ఉంటుంది అని ఆలోచించి రైల్వే స్టేషన్స్ దగ్గర, బస్ స్టాండ్ దగ్గర, రోడ్ సైడ్ ఉండే వాళ్ళ దగ్గర వాళ్ళకి ఫుడ్ మ్యాక్సిమం అందదు. సో అందుకోసం మేము వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది. ఆ రోజు చాలా సాటిస్ఫైడ్గా అనిపించింది నాకు. దాని తర్వాత అది నా సైడ్ సపోర్ట్గా మా అత్తయ్య మా మావయ్య ఇనిషియేటివ్ తీసుకొని అదంతా చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇదే కాదు, ఏ పని చెప్పినా చాలా రెస్పాన్సిబుల్గా చేస్తాడు బుచ్చి. దయా వాళ్ళ బ్రదర్ బుచ్చి, మేము బుచ్చి అని పిలుస్తాం తనని. సో వదిన అది ఇది అని చెప్పి చాలా క్లియర్గా ఉంటాడు నాతోని. ఐ వాజ్ వెరీ లక్కీ. నాకు
ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.